గౌతమి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం హెచ్ఎంటీ కాలనీలో విఎంఆర్ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవం విఎంఆర్ కాపు కుటుంబ సభ్యులు, నాయకులు, సినీ తారలు పెద్ద సంఖ్యలో కాపు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేపీ వివేకానంద, కూన శ్రీశైలం గౌడ్, రావుల శేషగిరి, సినీ యాక్టర్ కిరణ్ కార్యక్రమానికి విచ్చేసి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ కార్తీక వనభోజనాలు ఐక్యతకు ప్రతీక అని అన్నారు. కాపు కులస్తుల అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేశారు. ఇంత పెద్ద సంఖ్యలో కాపు కులస్తులు పాల్గొని చిన్నపిల్లలు ఆటపాటలతో ఆదరించి అలరించారు. ఈ కార్యక్రమంలో కాపు సేవా సమితి అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ సభ్యులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढकल्पाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि सर्वराजाय गन्धाय ప్రధాన ద్వారం దగ్గర నిల్చున్న వాళ్ళందరూ వచ్చి కూర్చోవలసి. కాపు సోదరి మండలందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మన ముద్దు బిడ్డ వాసు గారికి స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. వాసు గారిని లింగం రవి గారు. మన స్థాయిని ఏంటో ఆయన అలా పెట్టి చూపించారు. మన 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 స్టామినా ఏంటో కష్టపడి మనకి అంటే లైక్ మనకందరికీ మన కమ్యూనిటీ ఫీలింగ్ ఉండాలి. అలానే వేరే కమ్యూనిటీని మనం కించపరచకూడదు. వాళ్ళతో కలిసి మనం పనిచేస్తున్నాం, కానీ మన వాళ్ళకి ఎవరికి వాళ్ళకి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పేద ప్రజలు ఉన్నటువంటి ఈ జీడిమెట్ల ప్రాంతంలో కాపులకి ఏదొక మంచి భవనం రావాలి, అందులో మేము అనేక కార్యక్రమాలు చేసుకోవాలని ఆశతో ఉన్నారు. కాబట్టి నన్ను ఆశీర్వదించి దీవించి తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ నంబర్ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరించి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. గత సంవత్సరం కూడా మన విఎంఆర్ కాపు సేవా సమితి వారి ఆధ్వర్యంలో మన కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ రోజు కూడా స్థిరపడి మరి ఎన్నో శిఖరాలు కూడా పైకి ఎదిగి పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ఎంతో మంది కూడా ఇంకా ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. గత 3 దశాబ్దాల నుంచి కూడా నేను అన్ని చూస్తా దగ్గర గమనిస్తా ఉన్నాను. గతంలో పూర్వం కుత్బుల్లాపూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మా తండ్రి గారు చేసినప్పుడు ఆ రోజు నుండి కూడా మరి కాపు సోదరులంటే, కాపు మిత్రులంటే దగ్గరగా మా కుటుంబానికి మాకు దగ్గరగా ఉండి ఆత్మీయులుగానే మరి పయనించిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా చాలా మంది మన ప్రాంతంలో ఇంకా కూడా ఉన్నారు. మధ్యతరగతి కుటుంబాల ఉన్నారు, పేదవారు కూడా ఉన్నారు. తప్పకుండా వారిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మరి ఈ యొక్క సేవా సమితి వారిపైన ఉందని చెప్పేసి నేను సందర్భం మనవి చేస్తా ఉన్నాను. నేను ఒకటే కోరుతా ఉన్నాను, విఎంఆర్ కాపు సేవా సమితి వారికి తప్పకుండా మీరు సామాజిక కార్యక్రమాలతో పాటు మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో, పేద విద్యార్థులు ఉంటారో, చదువుకోవడానికి ముందు వెళ్ళడానికి ఏదైనా ఇబ్బంది పడితే తప్పకుండా విఎంఆర్ కాపు సేవా సమితి వారికి అండగా ఉండాలా. వారికి సేవా సమితికి నా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి సమావేశంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ సమాజమైనా సరే
ఏ వర్గమైనా సరే ఎవరైనా సరే మన పైకి రావాలంటే, ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే, ఒక జాతి బాగుపడాలంటే చదువు అనేది మినిమం మనందరూ కూడా ఖచ్చితంగా కావాల్సింది మినిమం ఎడ్యుకేషన్ మనకు కావాలి. అంతా కూడా నాకు తెలుసు కాబట్టి తప్పకుండా ఈ టీం అందరూ కూడా రవి గారు, అదేవిధంగా విల్లా మూర్తి గారు, మూర్తిని అదేవిధంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా సుమన్ గారు, అదేవిధంగా చిన్నన్న గారు, ఎంఎస్ వాసు గారు, తోట రామ్మోహన్ గారు, అదేవిధంగా అర్జున్ గారు, నా మిత్రుడే అర్జున్ గారు, అందరూ కూడా పేరు పేరుని ఒకటి తెలియజేస్తామని ఇక్కడ అందరూ సంఘాల పెద్దలందరూ కూడా చాలా, ఇప్పుడు కాదు ఏ చిన్న ఆపద వచ్చినా సరే మన కాపు సోదరులకే కాదు సమాజంలో ఏ పేదవారికి వచ్చినా సరే వీరందరూ కూడా వచ్చి ముందుకు నిలబడి సేవ చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే ఈ సమస్య వచ్చింది, వీరికి మనం అండగా ఉండాలా, వారి ముందు తీసుకురావాలని చెప్పేసి పదే ముందుకు వస్తున్నాం. అందుకే సంఘ పెద్దలుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం ఇంకా కూడా యాక్టివ్ ఉండి మన పిల్లలకి బంగారు భవిష్యత్తుకి బునాదులు ఇవ్వాలా, వారికి బాటలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం అండి. తోట శివాజీ గారికి రవికాంత్ గారికి కూడా సన్మానాన్ని గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి.